ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారిని తీసుకొచ్చారు ఇక్కడ ప్రార్థనకి. ఆ సిస్టరు ఏ ఊరండి మీది? రాజమండ్రి అండి. అమ్మ, నువ్వేనా ఆవిడని చూసుకునేది? నువ్వేనా? మా అత్తయ్య గారు నేను చూసుకుంటాను. మీ అత్తయ్య గారా? ప్రార్థన చేసినప్పుడు ఫోన్లో ప్రార్థన, ఆవిడ పరిస్థితి ఏంటి? అప్పటికి ఆవిడ పరిస్థితి ఏంటి? బాగోలేదండి, అసలు ఇంకా మాట్లాడడానికి కూడా ఓపిక లేదండి. మాటలేదా? తిండేదా? తిండి కూడా లేదండి, అసలు తిండి లేదు, మాటలేదా? ఏమైంది ఆవిడకి రోగం? అది కడుపులో నొప్పి వస్తుందని హాస్పిటల్కి వెళ్తే కంతి ఉందనేసి చెప్పారంటండి. అది చూపించుకుంటే మందులు ఇచ్చారండి, తగ్గలేదు. మళ్ళీ వెళ్తే టెస్ట్ చేసి క్యాన్సర్ అని చెప్పారంటండి. క్యాన్సర్ అని చెప్పారు. అప్పుడు టాయిలెట్ మోషన్ అన్ని వెళ్ళేదా? టాయిలెట్కి మోషన్ మామూలుగా వెళ్ళేదండి, కరెంట్లు పెట్టాక పేగు మడత పడ్డదనేసి చెప్పారండి. పేగు మడత పడిపోయింది. ఇక తిండి లేదా? లేదండి. ఎన్ని నెలలమ్మా? 3 నెలలు అయితే తినలేదండి. 3 నెలలు తినలేదు. తినలేదండి. అమ్మ బాగా వినండి, ఇప్పుడు బాధలు చెప్తే సరిగ్గా. నీ పేరేంటమ్మా? అనంతలక్ష్మి అండి. అనంతలక్ష్మి. కిడ్నీ నీరు పట్టింది అన్నారండి, పేగు మడత పడ్డదన్నారు, కంతి ఉన్నదన్నారండి. చాలా ఇదిగా చెప్పారు, రోగాలు చాలా చెప్పారు. 30 రోజులు కరెంట్లు పెట్టారండి, 3 నెలలకి కిమ్మోళ్ళు పెట్టారండి. అన్ని చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోమన్నారు. చచ్చిపోతావని? చచ్చిపోతానండి. ఆ చచ్చిపోయే మనిషికి ఈమె ఏం చేసిందంటే ఇక్కడ స్పాన్సర్ చేసింది. ఆమె చనిపోద్ది, ఇంకా పరిస్థితులు ఏం బాగోలేదు, కానీ వాళ్ళు ఇస్తారు. కానీ ఇచ్చిన పవైనా ఆవిడ బ్రతకాలి పాస్టర్ గారు, మీ ప్రార్థన ఆమెను బ్రతికిస్తుంది, నేను స్పాన్సర్ చేస్తానయ్యా అంది. అదేంటమ్మా చచ్చిపోయి మంచులో ఉన్నదంటే, లేదయ్యా నేను తీసుకొచ్చాను స్పాన్సర్ చేస్తానని ఈమె స్పాన్సర్ చేసింది. సరే ఇప్పుడు నాకు ఫోన్ వద్దు, నేను రేపు ఈ టైంలో ఫ్రీగా ఉంటాను, అప్పుడు చేయండి అంటే అప్పుడు చేశారు. చేసినప్పుడు పొజిషన్ ఏంటంటే ఈమె నోరు ఇదంతా ఎట్లా ఉందన్నమా? నోరు పోత వచ్చిందండి. నోరు పోతొచ్చి నోట్లో ఏం పెట్టుకోవాలి? అప్పటికి 3 నెలలు అన్నం తెలియదు కదా, నోట్లో ఏమి లేదు. టాయిలెట్ కాడ ఏంటి ప్రాబ్లం? అన్ని పుల్లడిపోయండి, టాయిలెట్ చుట్టూరు పుండ్లాడిపోయినాయి అంట. టాయిలెట్ కాడ చుట్టూరు పుండ్లాడిపోయినాయి అంట. నేనేమన్నాను? నీతో మాట్లాడాను, గుర్తుందా? మాట్లాడారండి. ఏమన్నాను? అమ్మా నేను బతికిస్తానమ్మా. చప్పట్లు కొట్టండి. ఆ మాట నేను ఫోన్లో ఇచ్చా. నిన్ను నేను బ్రతికిస్తాను. నీళ్లు, కొబ్బరి నూనె, మంచి నూనె దగ్గర పెట్టుకోండి అన్నారు. అన్ని పెట్టుకున్న తర్వాత స్వస్థత అన్నారు. ఆ అమ్మాయి పెట్టిందండి. నాకు 2 రోజులకి నోరు పొత తగ్గిపోయిందండి, గాయాలు తగ్గిపోయండి. మొత్తం మీ దయ వల్ల నేను చాలా బాగున్నానండి. ఇక బ్రతికేసావా లేదా? బతికేసానండి. చచ్చిపోతావా బతుకుతావా? బతుకుతాను. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఇక ఛాన్స్ లేదు. హల్లెలూయా. బాడీ మొత్తం రికవర్ అయిపోయింది. పేగు మాట్లాడిపోయిందంట, కిడ్నీలు పాడైపోయిందంట. రిపోర్ట్లు ఉన్నాయి కదా, అవన్నీ ఉన్నాయా? రిపోర్ట్లు అన్నీ ఉన్నాయి. రిపోర్ట్లు ఎవరికైనా దమ్ముందా బ్రతికించడానికి? మంచంలో పడిపోయిన మనిషిని ఫోన్లో మాట్లాడితేనే బ్రతికించడం జరిగింది. నేను మాట ఇచ్చా. గడగడ ఒరిగిపోతుంది, అన్ని పుండ్లు అయిపోయినాయి. టాయిలెట్ పోసుకునే కాడ మొత్తం పుండ్లు అయిపోయినాయి. నోరు తింటకు లేదు. లోపల దొంగ మాట చెప్పింది ఏంటంటే పేగు మడతాడిపోయింది, కిడ్నీలు పాడైపోయింది. ఇంకేమైనా పాడైపోయినాయి అన్నారు? ఇంకేం పాడైపోయినారు? క్యాన్సర్ అన్నారు, గడ్డ వచ్చేసింది అన్నారు. మరి ఈరోజు నేనేమి ఇలా చేయబెట్టలేదు కదా ఆవిడ మీద, ఇలా కూడా చేయబెట్టలేదు. ఫోన్లో నేను బ్రతికిస్తా, భయపడుకో. ఎందుకో తెలుసా? ఆమె నమ్మకంతో కానుకిచ్చేసింది. ఇక్కడ మీరు బ్రతికిస్తారయ్యా, ఆమె చనిపోతుంది అని చెప్పారు. క్యాన్సర్తో ఉంది, తినలేదు 3 నెలలుగా, చనిపోతుంది అని చెప్పారు. నేను అన్నా మరి నీవెలా ఇస్తాము? ఆమెకి భర్త లేడు. మాకైతే ఇక్కడ ఏమి తెలియదండి. మా మరదరాలు చెల్లండి, ఈ అమ్మాయికి ఈ పక్కన ఈ సైడ్లో ఉందండి. ఈ అమ్మాయి చెప్పిందని మంచి పాస్టర్ గారు ఉన్నారమ్మా అంటే, మా దగ్గర డబ్బులు లేవమ్మా, హాస్పిటల్కి అయిపోయింది మొత్తం డబ్బు అంతా అంటే, పిన్ని నేను సౌలి అన్న తాగట్లెట్టి నిన్ను బతికిస్తాననేసి ఈ అమ్మాయి తీసుకొచ్చి. ఆమె ఎంత విశ్వాసం ఉందో చూడండి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఈరోజు యేసు ఆశ్రయపురంలో
ఎవరైతే వస్తున్నారో నమ్మకం ఉంటేనే లేకపోయినా వాళ్ళ స్వస్థత మాత్రం అద్భుతంగా జరిగిపోతుంది. హల్లెలూయా. సంతోషమా బాగా? సంతోషం అండి. మీకోసం ఇంకా నేను చాలా మందికి చెప్తానండి. చర్చికి వెళ్ళు ఫస్ట్. వెళ్తావా? వెళ్తానండి. ఇప్పుడు వెళ్ళాలి నుంచి. అక్కడి నుంచి వెళ్తాను. ఫస్ట్ ఇదే రావటం అండి. ఫస్ట్ ఎంతమంది తెలవదా? చర్చికి వెళ్ళదండి. తెలీదా? తెలీదు. అయ్యో చూసారా, ఇక్కడ విశ్వాసం ఉంటేనే బ్రతుకుతారనే సొల్లుకోరులు మా దగ్గర లేవు. కొంతమంది అంటే నీకు విశ్వాసం లేదు అందుకే నీకు కాలేదు. ఆ సొల్లుకోరులు మేము చెప్పం. ఆ హిందువా, ముస్లిమా, క్రిస్టియనా మాకు సంబంధం లేదు. ఒక మనిషికి విడుదల ఏం కావాలో అది నా ద్వారా దేవుడు మీకు ఇస్తున్నాడు. మీరు మేలులు పొందుకుంటున్నారు. యేసయ్య నామానికి మహిమ కలుగాక. అందరం కలిసి చప్పట్లు కొడతాం గట్టిగా. యేసయ్య నామానికి మహిమ కలుగాక. హల్లెలూయా. యేసయ్య చాలా మంచి దేవుడు. అవునండి. అర్థమైపోయిందా? ఆయన నాలో నుండి నీకు బాగు చేస్తాడు. టాయిలెట్ కాడ అన్ని పుండ్లు వచ్చేసినాయి, కిడ్నీలు పాడైపోయినాయి, క్యాన్సర్ గడ్డ ఉంది, తినట్లేదు, ఇక లెగట్లేదు మంచం మీద అన్ని అని చెప్తున్నారు కదా. నేను అలాంటి వాళ్ళకి మాట ఇస్తామంటే చిన్న కథ, చిన్న విషయమా చెప్పండి? అలాంటి వాళ్ళకి మాట ఇవ్వటం చిన్న విషయం. నా తల్లి అయితే నా మరదలు అయితే నాకు చాలా సాయం చేశారు. మీ మరదలు నాకు ఫోన్ చేశారు 2 సార్లు. మేము ప్రార్థన చేశాక బాగా అయిందయ్యా ఇప్పుడు తింటుందని చెప్పేసింది ఒక్కరోజు అట్లోనే. అవునండి. నిద్రపోతుంది, తింటుంది, బాగుందయ్యా అన్నారు. అసలు డెడ్ పొజిషన్ అండి. కాళ్ళు వాపులు వచ్చేసి మనిషి అట్లా తినకుండా ఉంటే ఎట్లా ఉంటారో ఒకసారి ఊహించుకోండి. ఈరోజు ఇంత శరీరము చక్కగా అయిపోయింది. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ నుంచి మరోసారి యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. కిడ్నీ పేషెంట్ అనుకుంటా, మైకిల్ ఇవ్వండి. కిడ్నీ పేషెంటా మీరు? అవునండి. పోయిన వారంలో ఉన్నారు కదండి, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా? డబ్బులు కొట్టాలి గట్టిగా. అసలు ఏ ఊరి మీది? తెనాలా? మీ వారు ఎంతకాలంగా బాధలు ఉన్నారైనా? 3 సంవత్సరాల నుంచి డయాలసిస్, అంతకుముందు సంవత్సరం మందులు వాడుతున్నారా? ఇప్పుడు పోయిన వారమే కదా మీరు వచ్చారు. చాలా ముఖంలో మార్పు నాకు కనపడుతుంది. మీకేమనిపిస్తుంది? బాగుంది. ఇప్పుడు ఆయన చూడదు, ఇంటికి వెళ్ళి చూసుకో, ఎదురుకుండా ఎక్కువ దూరం నడిచేవాళ్ళు కాదు. ఇక్కడ ప్రార్థనకు వచ్చి వెళ్ళిన తర్వాత బస్ రైల్వే స్టేషన్ లో చాలా మెట్లు ఎక్కి దిగాను. మెట్లు ముఖంలో నాకు తెలిసిపోతుంది. ఆయన ఫేస్ లో పోయిన వారం డల్గా బ్లాక్ గా, ఫేస్ అంతా బ్లాక్ ఉండి. మీరేం పని చేశారు అప్పుడు? నేను అడ్వకేట్ అండి. అడ్వకేటా? ఓ మై గాడ్, హల్లెలూయా. అడ్వకేట్ గారు ఇప్పుడు ఏంటి పోయిన వారానికి ఇప్పటికి మీలో మారిపోయింది? నాకు హార్ట్ ఎన్లార్జ్ అయిందని చెప్పారు. కిడ్నీలు 2 చెడిపోయినాయి. డయాలసిస్ వారానికి 3 సార్లు. ఒక కిడ్నీ చిన్నదిగా ఉంది, ఒక కిడ్నీకి నార్మల్గా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత హార్ట్ నార్మల్ అయింది, కతిమయన్ని నార్మల్ అయిపోయినాయి. ఓకే, కొద్దిగా కండరాలు స్వస్థత. అంటే ఆ అబద్ధాలు నా దగ్గర చెప్పొద్దు, మీరు అడ్వకేట్ గారు కదా. పచ్చి అబద్ధాలు. ఇది రిపోర్ట్ ఇప్పుడు ఎంత ఉంది మీకు? క్రియేటివ్ ఎంత ఉంది? 8 ఉందండి. అదే ఉంది. మీరు నేను చెప్తున్నది వినండి, ఎవరిది మాకు రిపోర్ట్లో పని లేదు. మనిషి యాక్టివ్గా ఉండాలా, అన్నం తినాలా. ఓకేనా? అది నిజమా? నిజమేనండి. అది నిజమే కదా. నువ్వు ఇంకొక 10 సార్లు వెళ్ళాక కూడా అదే చెప్తారు. మీరు ఇంకోసారి వెళ్తే కూడా అదే వస్తుంది. రిపోర్ట్లతో నాకు పని లేదు సార్. ఓకేనా? మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా? చప్పలు కొట్టాను గట్టిగా. పోయిన వారు మీరు ఇక్కడ కూర్చున్నట్టు ఉన్నారు. ఎక్కడ కూర్చున్నారు? డల్లుగా, ఎంతో బాధగా. టీచర్ గారు ఇప్పుడు ఏ హాస్పిటల్ చూపించారు మీ వారిని? అమ్మన్న గారు హాస్పిటల్లో మందులు వాడుకుంటాను. ఎక్కడది? విజయవాడ తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ చేస్తాం. ఓకే, యూరిన్ వస్తుంది కదా మీకు, ఇక అది కూడా ఆపేద్దాం. క్లోజ్ చేద్దాం. చప్పలు కొట్టండి, పట్టుకోండి, వాళ్ళని పట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, జాగ్రత్త, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. చప్పలు కొట్టాలి గట్టిగా. సార్ ప్రైజ్ లార్డ్. అడ్వకేట్ గారు ఎక్కడ చేస్తున్నారు మీరు వర్క్? మామూలుగా ప్రాక్టీస్ ఎక్కడ మీది? తెనాలండి. తెనాలేనా? తెనాలి ఉందా కోర్టు? ఓకే, ఒకటే గుర్తుపెట్టుకోండి, కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, డయాలసిస్ ఎంత నిరాశ అంటే మనిషి ఇక ఎన్ని డయాలసిస్ జరిగినా మీకు తెలుస్తుంది కదా. ఎన్ని డయాలసిస్కి మీరు రికవర్ అవుతారని చెప్పారు? అదేం చెప్పలేదు. ఛాన్స్ లేదు. ఏదైనా మనకి 15 సంవత్సరాల అనుభవం ఉంది. ఇప్పుడు చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఎక్కువ ప్రతిరోజు ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయంటే
ఎంతోమంది డయాలసిస్ పెట్టి చచ్చిపోతున్నామండి. అయ్యా భాస్కర్ గారు చచ్చిపోయాడు, ఇక చచ్చిపోతారండి. ఇప్పుడు బ్రదర్తో ధనారాజు ఎట్లా చెప్పారు, ఇక చచ్చిపోతారండి అన్నీ. అలాంటి పరిస్థితుల నుంచి బాగు చేస్తున్నారు. మరి తన రాసులు దేవుడు అడ్వకేట్ గారిని కూడా విడుదల ఇచ్చారు. ఇంకా ఏమీ బాధలు లేవు. హార్ట్ కూడా క్లోజ్ అయిపోతుంది. చప్పులు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. చప్పులు కొడదాం గట్టిగా. ఒక హాస్పిటల్ని మనం నమ్మితే 50-50. నన్ను నమ్మితే, నా మాట వింటే 1000%. ఆమేన్, హల్లెలూయా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ దేవుని పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నది. ఆమేన్. దైవజనులో పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నది. హల్లెలూయా. ఎంత మనిషి ఎలాంటి వారైనా ఇక్కడ బ్రతికేస్తారు. చనిపోతారు కదా, అది చెప్తారు డాక్టర్, చచ్చిపోతారు వెళ్ళిపోండి అంటారు కదా, ఇక్కడ బ్రతికేస్తారు. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి అట్లాగే అందరు కాదుగా. ఆమేన్. ఏం పేరు అమ్మా, నీ పేరేంటి? హల్లెలూయా. ఏం పేరు? నా పేరు నాగేంద్రం. నాగేంద్రం. ఏం బాధతో వచ్చావు ఇక్కడ? ఈ పక్క నరాలు అరిగిపోయినాయి అన్నారు. ఎక్కడ నరాలు అరిగిపోయినాయి అన్నారు? ఇక్కడ మెడకాడి, భుజం కాడి. నిన్నటి తిన్నా ఎట్లా ఉంది చెయ్యా? కొంచెం రాత్రి నొప్పిగా ఉంది, ఇప్పుడు కొంచెం తగ్గిపోయిందా? ఎన్ని రోజులు మట్టి ఉంది ఈ నొప్పులు? ఈ నెల నుంచి 2 నెలల నుంచి ఉన్నాయి. చెయ్యి పైకి ఎత్తలేదా? ఎత్తవా? ఎత్తుతలే? ఇదివరకు ఎత్తలేదు, ఇప్పుడు ఎత్తలేదు. నిన్న ప్రార్థనలు విడుదల. శనివారం ఇక్కడికి వచ్చారు. వాళ్ళ అమ్మగారు ప్రభు నమ్ముకున్నారంట. పెద్దవడి అమ్మా, ఏ డాక్టర్ వద్దమ్మా, నరాలు అరిగిపోయినాయి. అదంటే నువ్వు డాక్టర్ కాడికి పోతే మీకు నరాలు అరిగిపోయినాయి, మీకు మందులు కూడా తగ్గదు, ఆపరేషన్ చేయాలా, అలా చవితి రాడ్లు వేయాలన్నారు. భయం వేసింది, ఏడిచాను అక్కడే. ఏ ఊరు? నర్సాపేట. ఏ హాస్పిటల్ అది? హాస్పిటల్ గజ్జల బెమ్మారెడ్డి హాస్పిటల్, జిఆర్పి. నీకు నాకు రాత్రి తగ్గిపోయింది. రాత్రికి రాత్రి చప్పలు కొట్టండి. ఇది ఒక పక్కన గుంజేయటం, నడుములో గుంజేయటం. ఏసై ఇక్కడ అద్భుతం చేసేస్తారు. చప్పలు కొట్టండి గట్టిగా. అద్భుతం అయిపోయిందా లేదా? అయిపోయిందా? ఇప్పుడు ఉందా చూడు, ఇప్పుడు ఉందా? చేయెత్తు పైకి. ఈ రోజు ఇలా చేతులు ఎత్తకుండా కొంతమంది ఎట్లా అయిపోతారు, వీ చేపుల్లో నరాలు పట్టేసి ఇట్లే ఉన్నారు. అన్నం కూడా తినేదాన్ని కాదు, అది వరకు వచ్చేది కాదు. దేవునికి మహిమ కలుగును గాక. మా అమ్మ చెప్పేది కానీ నేను నమ్మలేదు. ఇంకా టీవీలో చూశాను. ఎవరు చూసారు టీవీలో? మిమ్మల్ని ప్రార్థన చేయడం అని చూశాను. చూసాక ఇంకా ఎప్పుడన్నా వచ్చేసాను. అంటే అమ్మ చెప్తే నమ్మేదాను కదా. అది వరకు చేసేదాన్ని కదా. పెళ్ళైనాక, పెళ్లి కాదని 3 సంవత్సరాలు వెళ్ళాను. ఇంక పెళ్ళైనాక మా తోడు బాగా లేదు, ఇంకా వదిలేసాను. మా అమ్మ వెళ్తుంది కదా, మొన్న బాగాలేకపోతే ఇక్కడికి వచ్చాను. ఇంకా మా అమ్మ చెప్పడానికి ఇంకా వచ్చేసాను. టీవీలో చూశాను. నువ్వు వచ్చినప్పుడు నువ్వు నమ్మినంతకంటే ఎక్కువ జరిగిందా? నమ్మినంత జరిగింది, ఎక్కువే. చప్పట్లు కొట్టింది. అది నేను అనేది. మనం ఒకటి అనుకున్నాం, అది ఇంత కాదు, 100 కాదు, 200 కాదు, 1000%. అనుకున్న దాని మీద ఎక్కువే జరిగింది. ఇక్కడికి వచ్చినాక బాగా నయం అయిపోయింది. నాకు అయిపోయింది. చప్పట్లు కొట్టి ప్రభుని కనపడతాం. ఆమె రైట్. గాడ్ బ్లెస్ యు. వెళ్ళిపో ఇక. గంతులే చప్పట్లు కొట్టాను గట్టిగా. యేసయ్యకు మహిమ. ఆ నరమండి నిన్న ఇలా ఇది ఉంది కదా, ఆ పాప ఇలా ఎత్తలేపోయింది కదమ్మా. అసలు ఇలా చెయ్యి ఇలా ఎత్తలేపోయింది. ఇలా ప్రార్థన చేసేసరికి చెయ్యి ఎత్తేసి వచ్చేసింది నా చెయ్యి అంటుంది. అది ఆమేన్. కూర్చోండి. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. అలాగే ప్రతి మంగళవారం కూడా భువనగిరిలో యేసు ఆశ్రయపురం ఉన్నది. భువనగిరిలో దయచేసి ప్రతి మంగళవారం కూడా అక్కడ కూడా స్వస్థత ప్రార్థన జరుగుతుంది. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రంగూడ, మంగళవారం అయితే యేసు ఆశ్రయపురము భువనగిరికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్. మనకి మహిమ కలుగును గాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు నా యేసుకు చెల్లునుగాక. ఆమేన్. దేవుని యొక్క గొప్ప శక్తి ఈరోజు నేను చెప్తున్నాను. ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క శక్తి చాలా గొప్పది. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా దైవజనులు, అపోస్తలులు, దైవజనులు, ప్రవక్తలు దేవుని సేవను చేశారు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్మ క్రియలంటే నాకు చాలా ఇష్టం. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క శక్తి అంటే, పరిశుద్ధాత్మ యొక్క క్రియలు, కార్యాలు అంటే నాకు చాలా ఇష్టం. మీరందరూ ఎట్లా స్వస్థత పడుతున్నారంటే దీంట్లో రాసు పరిశుద్ధాత్మ మిమ్మల్ని తాగటం ద్వారానే. హల్లెలూయా. చూడండి, ఈరోజు ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి, ఆ అనాయింటింగ్, ఆ అభిషేకం నాలో ఉండబట్టి నేను ఇలా చెప్పగానే మీకు ఒక తరంగాలు అనాలి. అంటే రేడియో ఎక్కడో ఉంది, ఫోన్ ఎక్కడో ఉంది, కానీ ఎక్కడ ఉంది అది మనం ఎంత దూరంలోంచి మాట్లాడుతున్నాం అది ఎఫెక్ట్. అలా ఆ పరిశుద్ధాత్ముడు నాలో ఉండి ఇలా అన్న చెప్పినప్పుడు మీరు ఆ పవర్కి అలా తాకగానే నడుములు పడిపోయినటువంటి వారు, మోకాళ్ళు అరిగిపోయినటువంటి వారు, దేవుని పరిశుద్ధాత్మను ఎవరు కూడా ఆర్పకూడదు, పరిశుద్ధాత్మని ఎవరు కూడా కించపరచకూడదు, హేళనగా మాట్లాడకూడదు. బైబిల్ చెప్తుంది ఏంటంటే తెలుసా, యేసు ప్రభుని దూషించిన వాడికి పాప క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మను దూషించిన, హేళన చేసిన పాప క్షమాపణే లేదు. అంత చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి మీకు విడుదలనిస్తున్నాను. హల్లెలూయా. ఇక్కడ అడుగు తీసి అడుగైన నిన్నడు తిన్నాను, ఒక సహోదరుడు విజయవాడ నుంచి వచ్చారు, యాక్సిడెంట్ అయింది. ఇక్కడ ప్లేట్లు వేస్తారు, కాళ్ళు ప్లేట్లు వేస్తారు. అడుగులో వెళ్ళంటే ఎలా ఉంటుందో తెలుసు కదా. ఇక్కడ ఇలా చెప్తుంటే ఆత్మాభిషేకమై తాకటుంటే కాళ్ళు రిలీఫ్ అయిపోయినాయి, చేతులు ఫ్రీ అయినాయి, ఆయన హ్యాపీ అయిపోయారు. హల్లెలూయా. ఎంత సంతోషం అయిపోతుంది. నడుములో బెల్ట్ పెట్టుకుని వచ్చారు. ఇక్కడ ఉన్నారా? నిన్న ఉంటానన్నారా? ఆయన ఉన్నారా? వెళ్ళిపోయారా? నడుము మీద బెల్ట్ పెట్టుకుని వచ్చారు, చానాలుగా బాధపడుతున్నారు. నడుములో బెల్ట్ పెట్టి వచ్చారు, అలాగే ఉన్నారు. ప్రార్థన చేస్తుంటే ఎగిరి కింద పడుతున్నారు, ప్రార్థన చేస్తే ఎగిరి కింద పడుతున్నారు, ప్రార్థన చేస్తే ఎగిరి కింద పడుతున్నారు. నడుముని బెల్ట్ ఇక్కడే పడేసి ఆ మూల మీద కూర్చున్నారు. ఇవాళ వెళ్ళినట్టు ఉన్నారు. చప్పలు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క శక్తి ఏ సేవకుల్లో ఉందో అప్పుడు వారి దగ్గరే మీరు ఏ రోగం ఉంటే వచ్చినా అది విడుదల వస్తుంది. తలకేలో గడ్డలు ఉన్నాయి అంటారు కొంతమంది. ఇప్పుడు చూడండి, ఆవిడ ఏమి సాక్ష్యం ఇచ్చారు, విన్నారు కదా. ఎన్ని రోగాలు, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ గడ్డలు, పేగు మడతాడిపోవటం, నీరసం, 3 నెలలు కీమోలు ఇవ్వటం. ఏందండి ఇది? ఇంత దారుణం ఏంటండి? ఇంత దారుణం ఏంటి? అంత దారుణం అనుకో. నా దేవుడు ఒక ఫోన్ ప్రార్థన ద్వారా అధిగమించేశాడు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక ఫోన్లో ప్రార్థన ద్వారా దేవుడు అధిగమించేశాడు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వ్యాధి బాధలు తీరెను, చెప్పలే, స్వస్థపరచెను యెహోవా అనండి. అన్నమాట చెప్పండి. దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా. తైలము అభిషేకం దిగి వచ్చును, దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఉన్నవారిని దేవుడు ఆనంద తైలంతో ఏం చేస్తాడు? అభిషేకిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా బైబిల్ చెప్తుంది, ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 అంటే 3 సంవత్సరాలు నర్ర. హల్లెలూయా. ఒక్క దినము ఆయన సన్నిధిలో మనం ఇలా గడిపామనుకో, తండ్రి సన్నిధిలో ఒక్క దినం ఇలా గడుపుతున్నాం అనుకో, ఆ ఇంట్లో ఏం జరిగింది, వాడొచ్చాడా, వీడొచ్చాడా, ఏమన్నా కొంచెం వ్యాపారం చేసుకుందావా? వద్దు ప్రభువా, నీ సేవకుల్లో నుండి నాతో మాట్లాడయ్యా. ఇది నా మాటలు మీరు వింటుంటే మీరు లోడు టన్నుల ఆ దేవుని శక్తిని తీసుకుంటున్నారు. చప్పలు కొట్టాలి గట్టిగా. సేవకుడు దేవుని ఆత్మాభిషేకంతో నింపబడి దానిని మీకు ఇటు నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. చప్పలు కొడదామా? ఆమేన్, హల్లెలూయా. అభిషేకం చాలా గొప్పది, ఆత్మాభిషేకం చాలా గొప్పది. అర్థమైందా? ఆ దినాల్లో ఆ దేవుడు ప్రవక్తలలో గొప్ప ఆయన ఆత్మను ఉంచినప్పుడు
వారు రోషము కలిగి దేవుని సేవ పరిచర్య చేశారు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. రోషము కలిగి. సేవకులు ఎట్లా ఉండాలంటే రోషం కలిగిన వాళ్ళుగా ఉండాలా. అర్థమైందా? సేవకులు ఎట్లా ఉంటారు తెలుసా? నిజమైన సేవకుడు రోషం కలిగి ఉంటాడు. చాలా రోషం ఉంటుంది. అర్థమైందా? చాలా రోషం కలిగి ఉంటారు. రోషం లేనుడు సేవకుడు కాదు. రోషం గల, అమ్మో ఈయనకి ఇంత రోషం ఏంటని మీరు అనుకుంటారు కదా, అదే. హల్లెలూయా. నేను ఎవరి పక్షం? నా దేవుని పక్షం. దావీదు చిన్నవాడు, గొలియాతు అనేవాడు చాలా పెద్దవాడు, యుద్ధంలో నైపుణ్యం కలిగినటువంటి వాడు. దేవుని ప్రజలను దేవుని దూషించినప్పుడు దావీదుకు రోషం వచ్చేసింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. రోషం రావాలి, రోషం ఉండాలా. మన దేవుడు ఏమన్నాడు? రోషం గలవాడా రోషం లేనోడా? ఆయన చెప్పాడు, నేను రోషం కలిగిన వాడు. హల్లెలూయా. రోషం కలిగిన వాడు ఆయన. అర్థమైందా? ఏదో దేవుడు అంటే జాలి గలవాడు, ప్రేమ గలవాడు అనుకుంటున్నారేమో. రోషం కలిగిన వాడు. హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు కూడా ఎలా బ్రతకాలి తెలుసా? రోషం కలిగి బ్రతకాలా. అర్థమైందా? దేవుని తిడితే తిట్టలేదు. దేవుడు నిన్ను తిట్టినా దేవుడు చూసుకుంటాడో, దేవుని తిట్టిన నేను దేవుని తిట్టిన ఊరుకోను, నన్ను తిట్టిన ఊరుకోను. మన దేవుడు రోషం కలిగిన వాడు కాదు. పరకడం గ్రంథంలో ఆడింగితనం కలిగిన వారు పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఆడింగితనం అంటే తిట్టలేని అంటారు. ఆ ఛానల్లో కూడా మేము చూస్తాం. ఎప్పుడన్నా యూట్యూబ్లో దేవుని తిడతారు, వాళ్ళని కూడా తిడతారు. అయినా కూడా మన వాళ్ళు నవ్వుకుంటా అంటే లౌకికంగా బిహేవ్ చేస్తారు. అసలు టీవీ ముందు కూర్చోటం తప్పు, ఒక హేతువాదుడి ముందు కూర్చోటం తప్పు. దేవుని విరోధి ముందు నువ్వు కూర్చుని దేవుని అవమానించడం తప్పు. నీ దగ్గర దమ్ము లేదో, నేను ఏలియాను అంటాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. ఏలియా ప్రజలతో అంటాడు, ఇదిగో ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపులతో ఉంటారు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. 2 తలంపులు. ఈ రోజు నాడు చాలా మందికి ఏంటంటే దేవుడు చెప్తుంట, ఒక చెంప మీద కొడితేనంట ఇంకో చెంప చూపించమంటాడు. ఇది నిజమే, వాక్యం ఉంది. మరి ఇంకొక వాక్యంలో ఏముంది? దుష్టుని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి. ఎవరిని ఎదిరించాలి? ఎవరిని ఎదిరించాలి? దుష్టుని ఎదిరించాలి, మూర్ఖుని ఎదిరించాలి. మూర్ఖుని కానీ ఎదిరించకుండా ఓకే మూర్ఖుడా అని అన్నాం అనుకో, వాడంటే ఇంకా 2 అడుగులేసి, అబ్బా నేను తిడుతుంటే చూడు ఆయన ఎంత భయపడుతున్నాడని ఇంకా 2 అడుగులు వేస్తాడంట. ఇంకా 2 రేయ్ కబద్దా. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మూర్ఖుని కూడా మనం ఏం చేయాలి? దుష్టుని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి. సైతానుడు వచ్చాడు, సైతాను గారు వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతాడా? యేసుక్రీస్తు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నాను అన్నది గట్టిగా. ఏమని చెప్పాలి మీరు? యేసుక్రీస్తు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్న సాతానా వెళ్ళిపో. హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి సువార్తలో నేను ఉదయకాలంలో వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఈ వాక్యము కనబడుతుంది. ఏమనిపిస్తుందో నాకంటే, చూడండి, సాతానుడు యేసు ప్రభుని శోధిస్తున్నాడు. 4వ అధ్యాయంలో సాతానుడు శోధిస్తున్నాడు. ఎలా శోధిస్తున్నాడో చూడండి. 3వ వచనం చూస్తే, ఆయన దగ్గరకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు ఏంటంట రొట్లగినట్లు ఆజ్ఞాపించన్నాడు. ఆయన దేవుడి కుమారుడా కాదా? ఇటు చెప్పేదేంటి చెప్పండి? ఏం చెప్పేది? సాతానుడు చెప్పేదేంటి? సాతానుడు దేవుని శోధిస్తున్నాడు అక్కడ. నువ్వు దేవుని కుమారుడు అయితే అంట. అయితే ఏంటి? కొంతమంది అంటారు నాకు, అండి మాకు కానీ రోగం తగ్గిపోతే అంటారు. నేను దవడ పగిలిపోద్ది అంట ఫస్టే. ఏ పాస్టర్ ఈ మాట ఉపయోగించడేమో నేను ఉపయోగిస్తున్నా. తగ్గిపోతే ఏంటి? తగ్గిపోద్దంతే. చప్పట్లు కొట్టాలి గట్టిగా. తగ్గిపోతే ఏంటి? సైతానా? సైతాను అని సైతాన్ని పట్టుకుని ఏడుతున్నావా? నువ్వు దేవుని కుమారుడు అయితే, ఆయన దేవుడి కుమారుడు సైతానికి తెలవదా? తెలుసా తెలవదా? ఆయన దేవుని కుమారుడు సాతానికి తెలుసా తెలీదా? తెలుసు. మళ్ళీ అయితే అందుకనేంట్రా మా కూతురికి బాగోలేదండి తగ్గితే. నేను చెప్తాను, ముక్కు మొహం లేకుండా వాళ్ళు ఎవరో ఎంత పెద్ద ఆఫీసరా మనకు భయం లేదు. చప్పట్లు కొట్టండి. ఎందుకంటే తెలుసా, నా దేవుడు ఆనాడు ఈనాడు ఎప్పుడు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది దుర్బోధ వినకండి. వాళ్ళు చెప్తారు అపోస్తులు అప్పుడు యేసు ప్రభు అద్భుతాలు చేశాడు, తర్వాత అపోస్తులే చేశాడు, ఇప్పుడు అపోస్తుల కంటే ఎక్కువ దేవుడు నా ద్వారా జరిగిస్తున్నాడు.
ఇప్పుడు యేసయ్య నా ద్వారా అద్భుతాలు చేయిస్తున్నాడు. చప్పలు కొట్టండి. ఆమేన్, హల్లెలూయా. దేవుని గణపరచండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతోమంది మరణం దగ్గరికి వెళ్ళిపోయినారు, అంచుల్లోకి వెళ్ళిపోయినాడు, సిటికేస్తేనే బతికిపోతున్నారు. చప్పట్లు కొడదామా? యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఫోన్ ద్వారా స్వస్థత పొందిపోతున్నారు. ఆశ్రయపురానికి వచ్చినప్పుడు స్వస్థత పొందుతున్నారు. గృహంలో పిలుచుకున్నప్పుడు స్వస్థత పొందుతున్నారు. నా గృహంలోకి వచ్చినప్పుడు స్వస్థత. అలా చనిపోతున్న వాళ్ళని తీసుకొచ్చి అప్పటికప్పుడే మరలా బ్రతుకుతున్నారు. ఆమేన్, ఆమేన్. ఆనాడు అపోస్తలులను మించి 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 ఎన్నో రెట్లు ఎక్కువగా ఈనాడు దైవజనుడైన నా ద్వారా దేవుడు కార్యాలు చేసుకుంటున్నాడు. ఆమేన్. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఆయనకే మహిమ కలుగును గాక. సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఆయనకే చెల్లును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఏ ఫోన్ కొన్ని వందల నుంచి వేల ఫోన్లు వస్తున్నాయి. ప్రతి ఫోన్లో మేము వింటున్నది ఏంటి తెలుసా? ఆ దైవజనుడి ద్వారా దేవుడు కార్యాలు చేస్తున్నాడు. అలాంటి కార్యాలు ఏ ఛానల్లోనూ ఏ సేవకుల్లో మేము చూడలేదో అని ఫోన్లు వస్తూ ఉన్నాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా. వాళ్ళు వచ్చినా రాకపోయి చూస్తున్నాం, వింటున్నాం. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఎందుకో తెలుసా? ఎవరిని మనసు నీ మీద అనుకుంటుందో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని ప్రభు సెలవిచ్చాడు. ఆమేన్. అంతేకాదు, నమ్మిన వారు వల్ల పోయిన వారు నేర్చుకున్నాను. ఈ సూచిక క్రియలు జరుగుతాయి. దెయ్యాలను వెళ్ళగొడతారు, రోగులను స్వస్థపరుస్తారు. హల్లెలూయా. వాక్యము మనకి వాగ్దానమై ఉంది. ఆ వాక్యము నమ్మదగినదై ఉంది. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో ఉన్నాడు. చప్పలు కొట్టి గట్టిగా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. యూట్యూబ్ ఛానల్ పిఎస్ఆర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రతిరోజు దేవుడు నా ద్వారా జరిగిస్తున్నటువంటిది అద్భుత కార్యాలు యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. బలహీనమైన బిడ్డలకు ఈ యొక్క వీడియోలు చూపించి వారిని ధైర్యపరచమని ప్రభు పేట మీకు మనం చేసుకుంటున్నాను. మర్చిపోకండి, పిఎస్ఆర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. అలాగే ప్రతి మంగళవారం కూడా భువనగిరిలో యేసు ఆశ్రయపురం ఉన్నది. భువనగిరిలో దయచేసి ప్రతి మంగళవారం కూడా అక్కడ కూడా స్వస్థత ప్రార్థన జరుగుతుంది. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రంగూడ, మంగళవారం అయితే యేసు ఆశ్రయపురము భువనగిరికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.